నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీకి స్వాగతం. ముందుగా అంతర్జాతీయపరమైనటువంటి న్యూస్‌లో భాగంగా వచ్చే ఫస్ట్ న్యూస్ ఆర్టికల్‌లో భాగంగా టర్కీ, గ్రీస్ యొక్క వివాదం. గత 3 రోజులుగా మనము హిందూ న్యూస్‌లో చూస్తూ ఉన్నాం. ఏ 2 దేశాల మధ్య సముద్రపరమైనటువంటి, వివాదపరమైనటువంటి, దీవుల పరమైన వివాదాల్లో వచ్చినటువంటి 2 దేశాలు ఏదంటే టర్కీ మరియు గ్రీస్. అయితే ఈ టర్కీకి, గ్రీస్‌కి మధ్య ఒక ఆర్గనైజేషన్, ఒక దళం అనేది ఈ రెండిటిని సమస్యని పరిష్కరించే అంశంలో మీడియేటర్‌గా రావటం జరిగింది. ఇంతకీ ఆ 2 దేశాల మధ్య వివాదపరమైనటువంటి ఇష్యూని తగ్గించేందుకు వచ్చినటువంటి మీడియేషన్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ పేరే నాటో అంటాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అయితే ఈ యొక్క గొడవ ఏంటి? ఈ యొక్క వివాదపరమైన అంశాలేంటో మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్కీ మరియు గ్రీస్. టర్కీ, గ్రీసు ఈ 2 దేశాలు కూడా యూరప్ ఖండానికి చెందినటువంటి దేశాలు. అయితే ఈ 2 దేశాలతో భారతదేశం అనేది బౌండరీతో కలిగినటువంటి దేశం కాదు. ఇండియా ఈజ్ నాట్ బౌండరీ కంట్రీ టు గ్రీస్ అండ్ టర్కీ. టర్కీకి, గ్రీస్‌కి భారతదేశం సంబంధించిన బౌండరీ సంబంధం లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం న్యూస్ ఆర్టికల్‌కి ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, టర్కీకి మరియు గ్రీస్‌కి మధ్య జరిగినటువంటి వివాదపరమైన అంశాల్లో మనము చెప్పుకుందాం. ఇవి. అయితే నెక్స్ట్ ఈ యొక్క పరిధిలోకి వచ్చినటువంటి ఇక్కడ చూసారా మీకు ఇక్కడ కొన్ని ఈ ఏ సముద్రం యొక్క ఇరువైపులా ఈ 2 దేశాలు ఉండడం జరిగిందంటే మెడిటేరియన్ సీ అంటామండి. మెడిటేరియన్ సీ. ఇక్కడ సముద్రం పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తరువాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే టర్కీ మరియు గ్రీస్ మధ్య యుఎన్ గ్రీన్ జోన్ అంటాం. చూసారా గ్రీన్ మార్క్తో మీకు చూపించడం జరిగిందండి. దీన్నే మనం అంటామంటే యుఎన్ గ్రీన్ జోన్ అంటాం. అయితే యుఎన్ గ్రీన్ జోన్లో భాగంగా సదరన్ పార్ట్ అనేది సదరన్ పార్ట్ అంతా కూడా ఏ కంట్రీ యొక్క ఆధ్వర్యంలో ఉంటుందంటే గ్రీస్ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే నార్త్ పార్ట్లో ఉన్నటువంటి భాగం అంతా కూడా ఏ కంట్రీ యొక్క పరిధిలో ఉంటుందంటే టర్కీ యొక్క పరిధిలో ఉంటుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇంతకీ న్యూస్ ఆర్టికల్ తాలూకు అంశం ఏంటి చూసారు ఇక్కడ మీకు ఇక్కడ వైట్ కలర్లో రౌండ్ షేప్లో కలిగినటువంటి ఒక దేశం చూపించాను. అదే సైప్రస్ అంటాం. దీన్నే మీకు జూమ్ చేసి ముందులో చూపించడం జరిగింది. ఇక్కడ సైప్రస్ యొక్క రాజధాని పేరే నికోసియా. ఇంతకీ ఈ 2 దేశాల మధ్య సైప్రస్ తాలూకు అంశం ఎందుకు వచ్చింది చూసారు ఇక్కడ మీకు యుఎన్ గ్రీన్ జోన్ అన్నాం. యుఎన్ గ్రీన్ జోన్ అంటే మీకు ఏ కంట్రీ కనబడుతుంది? ఏ దీవి కనబడుతుంది? సైప్రస్ కంట్రీయే మీకు కనబడుతుంది. అయితే ఇక్కడ సైప్రస్ కంట్రీకి సంబంధించినటువంటి సదరన్ పార్ట్లో కొన్ని ఆయిల్ మరియు గ్యాస్ రిజర్వ్ సంబంధించినటువంటి అంశాలు అనేవి లభ్యమయ్యావంట. వీటిని దొంగతనంగా పట్టుకెళ్ళుకోవడానికి టర్కీ దేశం అనేది గ్రీస్ దేశానికి రావటం అనేది జరిగింది. దీంతో గ్రీస్ మరియు టర్కీ మధ్య వివాదపరమైనటువంటి న్యూస్ ఆర్టికల్స్లోకి రావటం జరిగిందన్న అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇంతకీ ఐలాండ్ పేరు ఏంటంటే క్యాస్టిలో రిజా ఐలాండ్గా మీరందరూ కూడా గమనించాలి. ఈ క్యాస్టిలో రిజా ఐలాండ్ అనేది ఏ దేశానికి సంబంధించిన దీవి ఏదంటే సైప్రస్ అంటాం. సైప్రస్ యొక్క రాజధాని నికోసియాగా మీరందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత ఈ 2 దేశాల మధ్య ఇష్యూ ఏదైనా ఉందా అంటే ఫస్ట్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గ్యాస్ రిజర్వ్ సంబంధించిన అంశాల్లో ఇది ఒక ఇష్యూగా మారింది. అలాగే ఇష్యూ ఆఫ్ మైగ్రెంట్స్ అంటామండి. ఇక్కడ యూరోపియన్ ఆర్గనైజేషన్ నుంచి టర్కీకి, అలాగే టర్కీ నుంచి గ్రీస్కి, గ్రీస్ నుంచి టర్కీకి మధ్య మైగ్రెంట్ పీపుల్ తాలూకు వివాదపరమైనటువంటి అంశం అనేది ఆల్రెడీ ఉందని మీరు అందరూ కూడా గమనించాలి. అలాగే ఈ 2 దేశాల మధ్య చర్చనీయంగా మారినటువంటి ముఖ్యంగా వచ్చే విభాగం చర్చ్ పేరేంటంటే సోఫియా మ్యూజియంగా మీరందరూ కూడా గమనించాలి. ఆల్రెడీ మీకు సైప్రస్లో లభ్యమైనటువంటి ఏవైతే గ్యాస్ అండ్ ఆయిల్ రిజర్వ్ సంబంధించిన ఉందో అదే న్యూస్ ఆర్టికల్గా మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ గ్రీస్ ఐలాండ్ నియర్ టర్కీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టర్కీకి ఉన్నటువంటి ఏవైతే పరిధిలో ఉన్నటువంటి దీవులు ఉన్నాయో ఆ దీవులన్నింటినీ కూడా గ్రీస్ దేశం అనేది అండర్టేకింగ్ చేయడం జరుగుతుందన్న అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇది టర్కీ మరియు గ్రీస్ దేశాల మధ్య ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్లో భాగంగా మీరు అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మీకు ఈ 2 దేశాల మధ్య మీడియేషన్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ వచ్చిందండి. ఆర్గనైజేషన్ పేరే నాటో అంటాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకీ నాటో యొక్క
ముఖ్యమైన వివరాలు ఏంటో చూద్దాం. నాటో అంటే మీనింగ్ ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెల్జియంలో ఉందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇందులో 30 సభ్య దేశాలు కలిగినటువంటి దేశాలు ఉంటాయన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇది టర్కీ మరియు గ్రీస్ మరియు నాటో మరియు సముద్రం, సో మెడిటేరియన్ సీ, అలాగే దీవి, అలాగే సైప్రస్ యొక్క దేశం. ఈ 2 దేశాల మధ్య టర్కీ మరియు గ్రీస్ దేశాల తాలూకా వివాదపరమైనటువంటి న్యూస్ ఆర్టికల్స్. ఇక తర్వాత వచ్చే అంతర్జాతీయ రిలేషన్ పరంగా ఇంటర్నేషనల్ అఫైర్స్లో వచ్చే న్యూస్ ఏంటంటే ఎస్సీఓ అంటామండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. ఇంతకీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ 2 రోజుల క్రితం నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకి 2020 సెప్టెంబరు 8వ తారీఖున మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ జరిగినటువంటి షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో సెయింట్ బర్గ్ అనే నగరంలో రష్యా దేశంకి పర్యటనకి వెళ్ళారు. అందులో భాగంగా వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్గా మీరు అందరూ కూడా గమనించాలి. అయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి, డిఫెన్స్ సంబంధించినటువంటి మినిస్ట్రీ వారు హాజరయ్యి డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క సదస్సులో పాల్గొనడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇంతకీ ఎస్సీఓ యొక్క వివరాలు ఏంటో మనం చూద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం బీజింగ్ అండి. ఏ ఇయర్లో స్థాపించడం జరిగిందని 2001. దేని యొక్క ప్రధాన ముఖ్య లక్ష్యంగా నిర్దేశించుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే కోఆపరేషన్ ఎకనామికల్ అండ్ కల్చరల్ అండ్ సెక్యూరిటీ అండ్ మిలిటరీ. ఈ యొక్క లక్ష్యం ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్న అంశాలందరూ కూడా గమనించాలి. అలాగే భారతదేశం అనేది ఇండియా మరియు పాకిస్తాన్ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ 2017 అస్తానా సమిట్. కజకిస్తాన్ రాజధాని అయినటువంటి అస్తానా యొక్క సదస్సులో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ అనేవి సభ్య దేశాలుగా చేరాయి. అలాగే ఎప్పుడు పూర్తి సభ్యత్వాన్ని సంపూర్ణమైనటువంటి మెంబర్ ఆఫ్ కంట్రీగా ఎప్పుడు చేరాయంటే 2018. ఇక్కడ సభ్య దేశాల విషయంలోకి వద్దామండి. సభ్య దేశ విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ సెంట్రల్ ఏషియా కంట్రీస్ 5 ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ చైనా, రష్యా, అలాగే ఇండియా, పాకిస్తాన్. అంటే ఇందులో మొత్తం 8 దేశాలు ఉన్నాయండి. ఇందులో సెంట్రల్ ఏషియాలో 5 దేశాలు ఉన్నాయి. 5 దేశాలు 4 దేశాలు మాత్రమే షాంఘై కోఆపరేషన్లో ఆర్గనైజేషన్లో సభ్య దేశంగా ఉన్నాయి. ఇంతకీ 5వ దేశం పేరు, ఇంతకీ షాంఘై కోఆపరేషన్ నుంచి విడిపోయినటువంటి సెంట్రల్ ఏషియా కంట్రీ ఏదంటే తుర్క్మెనిస్తాన్ అంటామండి. ఏమంటాము? తుర్క్మెనిస్తాన్. మిగతా 4 దేశాలు ఏమిటంటే కజకిస్తాన్, కిర్జికిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఇవి 4 దేశాలు. అలాగే చైనా మరియు రష్యా, అలాగే ఇండియా మరియు పాకిస్తాన్. ఇవి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సభ్య దేశాలు. అలాగే ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వేటి మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం జరుగుతుందంటే మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఇందులో మనకి మిలిటరీ పరంగా కోఆపరేటివ్, అలాగే ఇంటర్ సెక్యూరిటీ సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా అత్యంత ఆధునికరంగా చేయడం జరుగుతుంది. అలాగే కలెక్టివ్ సెక్టర్ సంబంధించిన వాటిలో కూడా రక్షణపరమైన అంశాల్లో వెళ్ళడం జరుగుతుందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత 2వ విభాగంగా దేని మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే సెక్యూరిటీ. దీన్ని మనం ర్యాట్స్ అంటామండి. అంటే రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఇక రాడికలిజం పరంగా, అలాగే టెర్రరిజం పరంగా వీటిని అదుపు చేసి వీటిని పూర్తి స్థాయిలో తగ్గించాలన్న దృఢమైన ఆలోచనతో ఈ యొక్క ఎస్సీఓ యొక్క సదస్సు అనేది, ఎస్సీఓ యొక్క ఎస్టాబ్లిష్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్న అంశాలందరూ కూడా గమనించాలి. అలాగే కల్చరల్ యాక్టివిటీస్, అలాగే ఎకనామికల్ కోఆపరేషన్. ఎకనామికల్ కోఆపరేషన్ అంటే యురేషియా ఎకనామికల్ కోఆపరేషన్ అంటాం. అంటే యురేషియా ఎకనామికల్ కోఆపరేషన్లో మెయిన్ ఏ దేశాలు ఉన్నాయంటే రష్యా అండ్ కజకిస్తాన్, కిర్గిస్తాన్. ఇవి యూరోపియన్ సంబంధించినటువంటి యురేషియన్ ఎకనామికల్ కోఆపరేషన్ ఉన్నటువంటి సభ్య దేశాలుగా మీరు అందరూ కూడా గమనించాలి. అయితే 2019లో ఈ సదస్సు ఎక్కడ జరిగింది? బిషెక్. అలాగే 2020లో సెయింట్ పీటర్బర్గ్లో జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఎస్సీఓ సదస్సులో భాగంగా ఈ యొక్క వివరాలుగా మీరు అందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత వచ్చి అంతర్జాతీయ రిలేషన్ పరంగా ఇంటర్నేషనల్ అఫైర్స్లో వచ్చేది అయితే మనం గత నెల క్రితం మీరు ఆల్రెడీ వినే ఉంటారు. రష్యా అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కోవిడ్-19 సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది తయారు చేసిందని మనం ఆల్రెడీ విన్నాం. అయితే
దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ఏంటంటే, లాన్సెట్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక సర్వేలో వెల్లడించింది. ఏమిటంటే, రష్యా అనేది కోవిడ్-19 యొక్క వ్యాక్సిన్ కొనుగోలు జరిగింది కదా! అయితే ఈ వ్యాక్సిన్ సంబంధించిన వాటిలో అన్ని రకాలుగా మేము స్టడీ చేశాము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, అలాగే ఎటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు గానీ, సో ఇందులో ఇమ్యూనిటీ పవర్‌కి సంబంధించినటువంటి అంశాల్లో వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొనగా చివరిగా సో ఈ రష్యన్ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అనేది అత్యంత అన్ని విధాలుగా సేఫ్ అండ్ సెక్యూరిటీ అనేది గుర్తిస్తూ వాటికి సంబంధించినటువంటి అంశాల్లో అత్యంత ఆధునికపరమైనటువంటి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచినటువంటి వ్యాక్సిన్. సో కంపల్సరీగా ఇది కోవిడ్-19 సంబంధించినటువంటి తగ్గుదలలో సో పాత్ర వహించే ఒక వ్యాక్సిన్‌గా అవబోతుంది అని ఈ యొక్క సర్వేలో వెల్లడించడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ రష్యా కనుక్కున్నటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్ చూసారా, ఇది ఈ వైరస్ అనేది ఏ ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్గా మీరందరూ కూడా గమనించాలి. అదొకటి మనకి ఎగ్జామ్లో అడుగుతాడండి. సో ఆ వైరస్ యొక్క కుటుంబం ఫ్యామిలీ పేరే ఎడినో వైరస్ అనిగా మీరు అందరూ కూడా గమనించాలి. ఇది రష్యన్ వ్యాక్సిన్ యొక్క విధానపరమైన అంశాల్లో ఈ వ్యాక్సిన్ అనేది అన్ని రకాలుగా సేఫ్ అండ్ సెక్యూరిటీగా, అలాగే ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచే విధమైనటువంటి అంశాల్లో ఉంటుందని ఈ యొక్క సర్వేలో విడుదల చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏదంటే లాన్సెట్ అనే ఆర్గనైజేషన్గా మీరు అందరూ కూడా గమనించాలి. ఇది రష్యా కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది సేఫ్గా అని మనకి స్టడీ చేసిన ఆర్గనైజేషన్ ఏదంటే లాన్స్. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్లో సేసాప్ అంటాం. సేసాప్ ఇంతకీ సేసాప్ అంటే ఏంటి? సౌత్ ఏషియా కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇది ఎందుకు న్యూస్ ఆర్టికల్లోకి రావడం జరిగిందంటే, శ్రీలంక కోస్టల్ రీజన్లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ సంబంధించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్గా మీరు అందరూ కూడా గమనించాలి. సో ఇక్కడ మనకి సెసాప్ అంటే ఏంటి? సౌత్ ఏషియా కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీనిని 1982లో స్థాపించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏమేంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ సౌత్ ఏషియా టు ప్రమోట్ అండ్ సపోర్ట్ ప్రొటెక్షన్, మేనేజ్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద రీజియన్. అంటే సౌత్ రీజియన్లో దక్షిణ ఆసియా పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి రక్షణపరమైనటువంటి అంశమైన, అలాగే ఎన్విరాన్మెంట్ పర్యావరణపరమైన అంశాలైన వాటిని గురించి సో సేఫ్ గార్డ్లో అండ్ ఎంక్వైరీ స్టడీ చేసే ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్గా మీరు అందరూ కూడా గమనించాలి. అయితే ఇప్పుడు సిసాప్లో సౌత్ ఏషియన్ కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అంటే ఎంబీబీఎస్ పెయిన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే సార్క్లో ఉన్న సభ్య దేశాలే ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి, మీరు అందరూ కూడా గమనించాలి. సార్క్లో సభ్య దేశాలు మీకు కోడ్ ఇస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ పెయిన్ అంటాం. అంటే ఎం అనగా మాల్దీవ్స్ అండ్ బంగ్లాదేశ్ అండ్ భూటాన్ ఎంబీబీఎస్, ఎస్ అనగా శ్రీలంక, పి అనగా పాకిస్తాన్, ఏ అనగా ఆఫ్ఘనిస్తాన్, ఐ అనగా ఇండియా, ఎన్ అనగా నేపాల్. ఇది దీని యొక్క సభ్య దేశాలు. చూసారా, ఒక ఆర్గనైజేషన్ చదువుకున్నట్లయితే ఇంకొక ఆర్గనైజేషన్ కూడా మీకు మెమొరబుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని యొక్క సెక్రటేరియల్, ది సెక్రటేరియట్ ఈజ్ బేస్డ్ ఇన్ కొలంబో ఇన్ శ్రీలంక. సో ఇది సిసాప్ సంబంధించినటువంటి సౌత్ ఏషియా కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ యొక్క వివరాలు. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి చాలా ఎగ్జామ్లో మనం తరచుగా ఈ ప్రశ్నలు చూస్తుంటాం. సో బ్లాక్ సీ మరియు కాస్పియన్ సీ. అయితే ఈ రెండు దేశాల ఈ రెండు సముద్రాల యొక్క పరిధిలో ఉన్నటువంటి దేశాలు, ఈ రెండు సముద్రాలతో సరిహద్దు కలిగినటువంటి దేశాలు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్లు అడిగాయి. ఇక మీకు చూసారా బ్లాక్ సీ అంటే బ్లాక్ సీ అనే మీకు రెడ్ సో బ్లాక్ యొక్క కలర్తో మీకు సూచించడం జరిగింది. ఇక్కడ బ్లాక్ కలర్తో సూచించినటువంటి దేశాలు చూసారా, ఇవి బ్లాక్ సీకి సంబంధించినటువంటి దేశాలు. ఉక్రెయిన్, రొమేనియా, బల్గేరియా, టర్కీ, అలాగే జార్జియా, ఇవన్నీ కూడా బ్లాక్ సీ యొక్క పరిధిలో ఉన్నటువంటి దేశాలు. అలాగే కాస్పియన్ సీకి సంబంధించినటువంటి బ్లూ పెన్తో మీకు చూపించడం జరిగింది. అందులో రష్యా, అజర్బైజాన్, ఇరాన్, తుర్క్మెనిస్తాన్ అండ్ కజకిస్తాన్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలండి, ఇదే మీకు ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు అడుగుతాడు. బ్లాక్ సీ మరియు కాస్పియన్ సీ ఈ రెండు సముద్రాలతో సరిహద్దు అనుసంధానమైనటువంటి
సో కలిసినటువంటి దేశం ఏదంటే రెండు సముద్రాలతో సరిహద్దు కలిగినటువంటి దేశం ఏదంటే రష్యా దేశంగా మీరు అందరూ కూడా గమనించాలి. ఇది బ్లాక్ సీ మరియు కాస్పియన్ సీ సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ అండి. ఇక మరికొన్ని ఇంటర్నేషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆర్టికల్స్తో రేపటి క్లాస్లో కలుద్దాం. అయితే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సో మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే మీరు ఆ లైక్ అండ్ షేర్ అండ్ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపితే వాటికి సమాధానాన్ని మేము అప్డేట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.